హలో ఫ్రెండ్స్, నేను మీ శ్రీలత. వెల్కమ్ టు శ్రీలత కిచెన్ యూఎస్ఏ. ఈరోజు మనం దసరా స్పెషల్ నవరాత్రి అమ్మవారిని ఏ రోజున ఎలా అలంకరిస్తారో, ఏ నైవేద్యం సమర్పిస్తారో, అలాగే ఏ రోజున ఏ రంగు చీరతో అలంకరిస్తారో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అలంకారాలు చూడడానికంటే ముందు మా ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అలంకారాల గురించి తెలుసుకుందాం. మొదటి రోజు అశ్వయుజ పాడ్యమి. ఈ రోజున శ్రీ స్వర్ణకవచ అలంకృత దుర్గాదేవిగా బంగారు రంగు చీరతో అలంకరిస్తారు. నైవేద్యం వడపప్పు, పానకము, చలిమిడి. రెండవ రోజు అశ్వయుజ విధియ. ఈ రోజున శ్రీ బాలా త్రిపుర సుందరిగా లేత గులాబీ రంగు చీరతో అలంకరిస్తారు. నైవేద్యము శనగలు. ఇంకా మూడవ రోజు అశ్వయుజ శుద్ధ తదియ. ఈ రోజున శ్రీ గాయత్రీ దేవిగా నారింజ రంగు చీరతో అలంకరిస్తారు. నైవేద్యం రవ్వ కేసరి. ఇంకా నాలుగవ రోజు అశ్వయుజ శుద్ధ చవితి. ఈ రోజున శ్రీ అన్నపూర్ణాదేవిగా గంధము రంగు చీరతో అలంకరిస్తారు. నైవేద్యము పొంగలి. ఇంకా ఐదవ రోజు అశ్వయుజ శుద్ధ పంచమి. ఈ రోజున శ్రీ లలిత త్రిపుర సుందరిగా నీలం రంగు చీరతో అలంకరిస్తారు. నైవేద్యం పులిహోర. ఇంకా ఆరవ రోజు అశ్వయుజ శుద్ధ షష్ఠి. ఈ రోజున శ్రీ మహాలక్ష్మీదేవిగా గులాబీ రంగు చీరతో అలంకరిస్తారు. నైవేద్యము పరమాన్నము. ఇంకా ఏడవ రోజు అశ్వయుజ శుద్ధ సప్తమి. ఈ రోజున శ్రీ సరస్వతీదేవిగా తెలుపు రంగు చీరతో అలంకరిస్తారు. నైవేద్యము కొబ్బరి అన్నం. ఎనిమిదవ రోజు అశ్వయుజ శుద్ధ అష్టమి. దుర్గాదేవిగా ఎరుపు రంగు చీరతో అలంకరిస్తారు. నైవేద్యము గారెలు. తొమ్మిదవ రోజు అశ్వయుజ శుద్ధ నవమి. ఈ రోజున శ్రీ మహిషాసురమర్దిని దేవిగా ఎరుపు రంగు చీరతో అలంకరిస్తారు. నైవేద్యము పూర్ణం, బూరెలు, చక్కెర పొంగలి. పదవ రోజు అశ్వయుజ శుద్ధ దశమి. ఈ రోజున శ్రీ రాజరాజేశ్వరి దేవిగా ఆకుపచ్చ చీరతో అలంకరిస్తారు. నైవేద్యము పులిహోర, గారెలు. ఈ నైవేద్యాలకు సంబంధించిన లింక్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి తెలిసిన వారికి తప్పకుండా షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం శ్రీలత కిచెన్ యూఎస్ఏని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ.